కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మహోగ్ర రూపమై సముద్రం వైపు పయనిస్తోంది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం 11,47,000 క్యూసెక్కులుగా రికార్డైంది. 120 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా అత్యధిక స్థాయి వరద చేరుకోవడంతో ప్రకాశం బ్యారేజీ ఎగువన దిగువ ప్రాంతాలు ప్రాణాలు అరచేతి పెట్టుకుని ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉరకలెత్తుతుంది. పులిచింతల ప్రాజెక్ట్, మున్నేరు, కట్టలేరు, వైరా, కీసర వంటి ఉపనదులు పొంగడంతో ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లను ఎత్తివేసి 11,47,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో బ్యారేజ్ దిగువ భాగాన గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని నదీ తీర గ్రామాలు మునిగిపోయాయి. విజయవాడలోని రామలింగేశ్వర నగర్, తారక రామనగర్, బాలాజీ నగర్ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. కృష్ణా వరదను తట్టుకునేందుకు రిటైనింగ్ వాల్ ను అప్పట్లో నిర్మించారు. దాదాపు 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఆ రిటైనింగ్ వాల్ కారణంగా వేలాది మంది వరద ముంపు నుంచి బయటపడ్డారు. అయితే రామలింగేశ్వర నగర్ వద్ద శ్మశానం రోడ్డులోని రిటైనింగ్ వాల్ కు కార్పొరేషన్ నిర్మించిన వాల్ కు మధ్య కొంత గ్యాప్ ను గతంలో వదిలేశారు. ఇప్పుడు అదే ఆ ప్రాంత ప్రజల కొంప ముంచింది. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం తర్వాత 1903 సంవత్సరంలో 10,60,000 క్యూసెక్కుల వరద బ్యారేజ్కి రాగా, ఆ తర్వాత 2009 సంవత్సరంలో 10,94,000 క్యూసెక్కుల వరద వచ్చింది. మళ్లీ ఆ తర్వాత 2024లోనే గత రికార్డులన్నీ తిరగరాసే విధంగా 11,47,000 క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తింది. ఈ వరద పెద్ద ఎత్తున రావడంతో ముఖ్యంగా ఫెర్రీతో పాటు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వరకు వరద నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై 2 రోజులు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పూర్తి స్థాయిలో వరద తగ్గుముఖం పట్టేందుకు 2 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ రోజు దగ్గర 11 లక్షలు ఏదైతే క్రాస్ చేసిందో రేపటికి మరి ఏదైనా 1-2 లక్షలు తగ్గుతుంది అనేటువంటి అంచనా అయితే ఉంది. అంచేత రేపు ఎల్లుండి కల్లా ఏదైనా 9 లక్షలు 8 లక్షలు అట్లా ఒక 2 డేస్కి ఒక 6 లక్షలకి రావచ్చేమో అనేది జనరల్గా ఇప్పుడున్నటువంటి ఫోర్కాస్టర్ అంచనా వేస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైనా సరే లోకల్ క్యాచ్మెంట్లో మాత్రం ఈ సడన్గా మాత్రం రెయిన్స్ పడితే మాత్రం ఊహించిన విధంగా, ఎందుకంటే మొన్న పడినటువంటి వర్షం కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు 3 నెలల్లో కురవవలసినటువంటి వర్షం ఒక్క రోజులోనే కురవడం వల్లే ఇటువంటి ఉపద్రవం వచ్చిందనేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ కి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో సీఎం చంద్రబాబు బ్యారేజ్ పరిస్థితిని కనకదుర్గ ఫ్లైఓవర్ పై నుంచి పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.